గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారేమో అన్నంతగా వారికి ఈ కాలేజీ అంటే ఇష్టం. నేను చాలాసార్లు ఎప్పుడు కాలేజీకి వెళ్ళినా సార్ కనపడేవాడు. చాలాసార్లు 25 yearsలో. ఒక రోజు నేను ఇట్లాగే వచ్చేసి ప్రిన్సిపల్ గారి ఆఫీస్కి ఇక్కడికి రావాలి కదా, మళ్ళీ హడావిడికి వస్తున్నాను. ఆపాడు, ఏంటి మధ్య నాతో మాట్లాడలేదు, బోర్ కొట్టిస్తున్నానా అన్నాడు. చాలా బాగా వేస్తుంది. లేదు సార్ ఎప్పుడు అట్లా అనుకోవద్దు, నాకు పెద్దవాడు పాపం. అసలు అక్కడ మనం యూజువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేజు ఒక ఎక్కడో పనిచేసి చూడడం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అసలు వాళ్ళు. అంటే అన్ని బెటర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయేమో అనిపిస్తుంది. వారికి ఎన్ని ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్లు, ఎంత ప్లెజెంట్నెస్ ఉంటేనే ఆ మనసులో ఆయన రాలేదు. మరి నేను అదే అక్కడ గొప్పతనం. ఏదోటి ఈ ఆ సంస్థలతో అనుబంధము, అక్కడ ఉన్న పిల్లలకి లేదా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ కోసం ఒక చిన్న గైడెన్స్గా ఉండాలను ఒక గొప్ప మనసు అనమాట. అలాంటి జనరేషన్స్ అవి, నిస్వార్థమైన నిజాయితీ అయిన జనరేషన్స్ అవి. సో స్లోగా ఆర్థిక సంబంధాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మానవ సంబంధాలు తగ్గిపోతున్న వేళల్లో ఎంఎస్ చౌదరి గారిని తలుచుకోవటము, వారి సంస్మరణ సభ ఇక్కడ పెట్టడము కొంత ఈ జనరేషన్ కూడా కనువిప్పులాగా అనిపిస్తుందేమని అనుకుంటాను. ఇప్పుడు మనం అందరం ఒక్కసారి వారికి మళ్ళీ చివరిలో డెఫినెట్గా మళ్ళీ మర్చిపోతాం మనం ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే. మన ప్రిన్సిపల్ గారు మాట్లాడే ముందు ఒక్క 2 నిమిషాలు వారి గురించి మౌనం పాటిద్దాం, వారికి ఆత్మశాంతి కలగాలని. సార్ ఇప్పుడు ఎంఎస్ చౌదరి గారితో ఉన్న అనుభవం. సభకు నమస్కారం. నేను కళాశాలలో ఆయన మాకు కూడా తెలుసు. ఆయన సర్జరీ ఫోర్త్ చీఫ్గా ఉండేవాడండి. నేను బిల్స్కి వెళ్ళినప్పుడు నేను కూడా ఫోర్త్ ఆ రోజున ఆయన చూస్తే ఒక ఇండియన్ లాగా కంపల్సరీగా కంపల్సరీగా కట్ చేసుకుంటారు. అమెరికన్ 6 feet హైట్ ఆయన బాగా చూడాలనిపించేది ఆయన చూస్తుంది. ఇక్కడ కీపర్ వచ్చేసరికి సర్జరీ ఓపీలో కనీసం ఆ వాటర్ పోస్టింగ్ వాళ్ళే కాదండి, కనీసం 50 మంది ఆయన చుట్టూ ముగేవాడు. క్లినిషియన్ అలాగే వెళ్తూ ఉంటారు, అబ్డామిన్ బ్రష్ చేస్తారు, మరి ఇక్కడ వస్తారు, ఇక్కడ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ క్లినిషియన్ ఆఫ్ ఫార్ ఎక్సలెన్స్ అండి. మీకు తెలుసు, ఏ మీడియోకర్ టీచర్ జస్ట్ టెల్స్, a good teacher explains.